రావణుడి అహంకారానికి నిప్పుపెట్టి లంకను బుగ్గిపాలు చేసిన ఆంజనేయుడి వీర విహార ఘట్టం ఇది. రావణుడి ఆజ్ఞ మేరకు రాక్షసులు హనుమంతుడి తోకకు పాతగుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పు పెడతారు. నగరమంతా హనుమంతుణ్ణి అవమానిస్తూ ఊరేగిస్తారు. ఇది తెలిసిన సీతమ్మ ఎంతో బాధపడి హనుమంతుడికి ఆ అగ్ని చల్లగా ఉండాలి, శీతో భవ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె పాతివ్రత్య మహిమ వల్ల హనుమంతుడికి మంటల వేడి తగలదు. బందీగా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా విదిలించుకుని బంధాలను తెంచుకుంటాడు. ఆకాశమంత ఎత్తుకు పెరిగి నిప్పుంటుకున్న తన తోకతో లంకలోని భవనాలపైకి దూకుతాడు. బంగారు మేడలు, అశ్వశాలలు, ఆయుధశాలలు అన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి. లంక అంతా హాహాకారాలతో నిండిపోతుంది. ఒక్క విభీషణుడి ఇల్లు, సీతమ్మ ఉన్న అశోకవనం తప్ప లంక అంతా బూడిద కుప్పగా మారుతుంది. లంకను దహించిన తరువాత హనుమంతుడు సముద్రంలో తన తోకను ముంచి అగ్నిని ఆర్పుతాడు. మళ్లీ అశోకవనానికి వెళ్ళి సీతమ్మకు నమస్కరించి, తల్లి, రాముడు వానర సైన్యంతో వచ్చి నిన్ను తీసుకెళ్తాడు, ధైర్యంగా ఉండు అని చెప్పి సెలవు తీసుకుంటాడు. హనుమంతుడు తిరిగి ఆకాశమార్గాన సముద్రాన్ని దాటి వానర సైన్యమున్న చోటికి చేరుకుంటాడు. అందరూ ఆతృతగా చూస్తుండగా హనుమంతుడు గంభీరంగా, దృష్టా సీత, చూశాను సీతమ్మను అని ప్రకటిస్తాడు. ఆ మాటతో వానరుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.